ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం। కళ్యాణదుర్గంలోని 114 చెరువులకి కృష్ణా జలాల్ని తీసుకొస్తా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు। గురువారం మండలంలోని సీబావి గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు। గ్రామ దేవతలకి పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మొదటగా ప్రకటించిన మేనిఫెస్టోని వివరిస్తూ ఓట్లని అభ్యర్థించారు। భవిష్యత్తులో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకి 2.5 ఏళ్లలో కృష్ణా జలాలను మళ్లించడానికి కృషి చేసి తన ఎజెండాని పూర్తి చేస్తారని భరోసానిచ్చారు। తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో 100% అమలు చేస్తూ నియోజకవర్గంలో తాను కూడా సొంతంగా ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల మన్ననలు పొందుతారని ధీమా వ్యక్తం చేశారు। పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజలతో మమేకమై పనిచేస్తారని తాను చూపించే అభివృద్ధి నినాదాన్ని చూసి తర్వాత 5 ఏళ్లకు ఓటు అడుగుతారని వెల్లడించారు। ఎమ్మెల్యే అభ్యర్థి వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు। మీ అందరికీ కూడా అనాథలనే తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు సీబాయి నుంచి ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది। దీంట్లో విశేష స్పందన వస్తుంది। ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అందరూ సమర్థిస్తున్నారు। ఆయన రాబోయే కాలంలో ఆయన చేసే సంక్షేమ పథకాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాయి। ఇంకా కొన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో జతపరుస్తారు। అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా లోకల్గా సమస్య ఉన్న భైరవాంతిప్ప ప్రాజెక్టు 114 చెరువులు కూడా 2.5 సంవత్సరంలో కంప్లీట్ చేసి నీళ్ళిచ్చే బాధ్యత నేను నా హామీగా నేను ఉంటున్నాను। ఆ హామీని నెరవేర్చి ఖచ్చితంగా తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు ఓటు అడగడానికి వస్తానని తెలియజేశారు అందరికీ ఓటు సార్। అంతా ఫస్ట్ అక్కడ వచ్చిన మేనిఫెస్టో చూసి ఒకటి రూపొందించి వాళ్ళు ఏమిస్తారో చూసి దాని తర్వాత ఒకటి మేము కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం। తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో వచ్చే మేనిఫెస్టో చూసిన తర్వాతనే మరి మనము ఏం తక్కువ ఉన్నాయి ఏంటి అనేది ఆలోచన చేస్తాం। ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం।